Hi guys, welcome to my YouTube channel. This is Lancer Murli, certified fitness professional, certified nutrition. So guys, today topic is that how to calculate your calories intake. Out of that, carbs ఎన్ని తీసుకోవాలి, proteins ఎన్ని తీసుకోవాలి, fats ఎన్ని తీసుకోవాలి. So guys, calculate करने से पहले స్టార్ట్ చేసే ముందు మనం ఒక చిన్న బ్రీఫ్ తీసుకుందాం. న్యూట్రిషన్ అంటే ఏంటో దానికోసం ఒక తెలుసుకుందాం. సో గైస్ లెట్స్ స్టార్ట్. సో గైస్, మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా న్యూట్రిషన్ 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి అందులోని. ఒకటి క్యాలరీస్ బేస్డ్, సెకండ్ నాన్ క్యాలరీస్ బేస్డ్. నాన్ క్యాలరీస్ బేస్డ్ ఆర్ మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. సో గైస్, ఇది విటమిన్స్, మినరల్స్, వాటర్, ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్లోకి వస్తాయి. మ్యాక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి కార్బ్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో గైస్, macronutrients are the energy sources. సో గైస్, ఈ మీ ఎనర్జీస్ అన్నీ మీ మ్యాక్రోన్యూట్రియంట్స్ నుంచి మీకు ఎనర్జీ వస్తుంది. మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేసి రెండు. మ్యాక్రోన్యూట్రియంట్స్ ఎంత ఇంపార్టెంటో మైక్రోన్యూట్రియంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మైక్రోన్యూట్రియంట్స్ మన బాడీలో స్కిన్, బోన్ హెల్త్, సెల్ హెల్తీ ఫంక్షన్స్కి, సెల్ హెల్తీ ఫంక్షన్స్, హార్మోన్స్ ఇలా చాలా మన ఫంక్షన్స్ ఉంటాయి. సో మైక్రోన్యూట్రియంట్స్ అంత ఇంపార్టెంటో మైక్రోన్యూట్రియంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ మన బాడీలో దాదాపు 37 ట్రిలియన్ ప్లస్ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. అందులో 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మనకు తెలియకుండానే మన బాడీ పైన ఎవ్రీ 1 hour 1 million సెల్స్ డెడ్ అవుతూ ఉంటాయి అండ్ రీబర్త్ బి అవుతుంటాయి. సో గైస్, ఏ సెల్ మన బాడీలో ఉన్న ఏ సెల్ వర్క్ చేయాలన్నా మన కంప్లీట్, ఈవెన్ స్కిన్ ఆల్సో సెల్, మన స్కెల్స్ పని చేయాలంటే దానికి ఒక ఎనర్జీ సోర్స్ కావాలి. సో దట్ ఈస్ కెమికల్ ఎనర్జీ. మనం తీసుకునే ఫుడ్ నుంచి గ్లూకోజ్ అండ్ ఎయిర్ నుంచి ఆక్సిజన్ తీసుకొని ఆ ఎనర్జీ మన సెల్ క్రియేట్ చేసుకుంటుంది. సో గైస్, ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ కోసం మాట్లాడదాం. మైక్రోన్యూట్రియంట్స్ మే ఫస్ట్ ఫ్యాట్స్. సో గైస్, చాలామంది ఫ్యాట్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్యాట్స్ అంటే ఫ్యాట్స్ మంచిదా కాదా, తినచ్చా లేదా? సో గైస్, డైటరీ ఫ్యాట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. Dietary fats are 2 classifications, saturated or unsaturated or trans fat. Guys, saturated and trans fats ని అన్హెల్తీ ఫ్యాట్స్ అంటారు, ఎందుకంటే ఇవి మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచేస్తాయి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మీ బాడీలో ఉన్న HDL, హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏంటంటే మీ HDL, LDL రెండు పెంచుతుంది. ట్రాన్స్ ఫ్యాట్ వచ్చేసి మీ LDL లెవెల్ని బాగా పెంచేస్తుంది. సో లో డెన్సిటీ లిపోప్రోటీన్స్, సో మీ కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చేసి మీకు మోస్ట్లీ సాలిడ్ ఫ్యాట్స్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్యాట్స్ మీకు మీట్ పైన సాలిడ్ టైప్లో వైట్ కలర్ ఫ్లెష్ కనబడుతూ ఉంటుంది. దీన్ని సాలిడ్ ఫ్యాట్స్ అంటారు. సో ఏంటంటే మన బాడీలో అల్టిమేట్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచేస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ హెల్తీ ఫ్యాట్స్. అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ వచ్చేసి ఫ్యాక్టరీస్లో హైడ్రోలైజేషన్ ప్రాసెస్ చేస్తారో మీ ఏదైతే ఫుడ్ ప్రిపరేషన్లో యూస్ చేయడానికి అండ్ బేకరీస్లో యూస్ చేయడానికి, ఇవన్నీ ట్రాన్స్ ఫ్యాట్లోకి వస్తాయి. సో ఇవన్నీ హెల్తీ ఫ్యాట్స్ వచ్చేసి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అన్సాచురేటెడ్లో 2 టైప్స్ ఉన్నాయి గైస్. ఒకటి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. పాలీని పూఫా అంటారు, మోనోని మూఫా అంటారు. సో ఈ రెండు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే మీ బాడీలో ఉన్న HDLని పెంచుతుంది, గుడ్ హెల్తీ ఫ్యాట్స్. దీనికి మూఫాకి మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్స్. ఇవి మీకు ఈ సోర్సెస్ వచ్చేసి ప్లాంట్, ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్, ఇవన్నీ మూఫాలోకి వస్తాయి. పూఫా వచ్చేసి omega-3, 6 లేదా omega-6 ఇన్ఫర్మేషన్, బాడీలో మజిల్స్ ఇన్ఫ్లమేషన్కి అలా చాలా విషయాల్లోనే మీకు యూజ్ అవుతుంది ఒమేగాస్. సో హెల్తీ ఫ్యాట్స్ మోస్ట్లీ మీ సాచురేటెడ్ ట్రాన్స్ని హెల్తీ ఫ్యాట్స్తో కవర్ చేయండి. పానీపూరీస్, ఇవన్నీ బేక్డ్ ఫుడ్స్, ఇవన్నీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ట్రై టు అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో రీప్లేస్ మీ ఫుడ్స్ని ఏదైతే ఉందో దాన్ని అన్సాచురేటెడ్ ఫ్యాట్స్తో రీప్లేస్ చేసుకోండి. అండ్ నౌ కమ్స్ టు ద పాయింట్ ప్రోటీన్లో 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి గైస్, ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ అంటే బాడీ కంపల్సరీ మనం ఇవ్వాల్సిన ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఎమినో చైన్.
మీ ఏదైనా ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. హై బయాలజికల్ వాల్యూ, లో బయాలజికల్ వాల్యూ. హెచ్బిఎల్ అంటే హై బయాలజికల్ వాల్యూలో మీ ప్రోటీన్ ఏదైతే ఉందో ద కంప్లీట్ చైన్ ఆఫ్ ఎమినోస్ ఉంటాయి. ఇది మీకు మీట్లో, ఫిష్లో, సో ఈ సోర్సెస్లో దొరుకుతుంది. ఎల్బిఎల్ లో బయాలజికల్ వాల్యూ వచ్చేసి ఏదొక మీ తయారైన ప్రోటీన్ ఏదో ఒక ఎమ్యూనో బ్రేక్ డౌన్ అయి ఉంటుంది. కంప్లీట్ ఎమ్యూనో చైన్ ఉండదు. లైక్ మన ప్లాంట్స్ నుంచి వచ్చే ఫుడ్స్లోని ప్లాంట్ ఫుడ్స్ ఏవైనా, ప్లాంట్ సోర్సెస్ ఏవైనా కూడా ఏదైనా బ్రేక్ డౌన్ ఉంటాయి ఎమ్యూనోస్లో, అది లో ఎల్బిఎల్లోకి వస్తుంది. సో ఎసెన్షియల్ ప్రోటీన్స్, ఎమ్యూనోస్ మన బాడీ కంపల్సరీ ఫుడ్ త్రూ ఇవ్వాలి. నాన్ ఎసెన్షియల్ బాడీ ప్రిపేర్ చేసుకోగలుగుతుంది. ఓకే, ఇవి అండ్ మోస్ట్లీ ఈ ప్రోటీన్స్ మనం ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు మెయింటైన్ చేయాలి. అది నెక్స్ట్లో చెప్తాను. ఫ్యాట్ లాస్ ఎప్పుడు మన ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉండాలి క్యాలిక్యులేట్ అయిన తర్వాత నేను మీకు బ్రీఫ్ చేస్తాను. అండ్ నౌ కమ్ టు ద కార్బ్స్ పాయింట్. సో గైస్, కార్బ్స్ ఆర్ నథింగ్ బట్ షుగర్ మాలిక్యూల్. సో బేస్డ్ ఆన్ ద షుగర్ మాలిక్యూల్ 4 క్లాసిఫికేషన్స్ చేసేది ఇందులోని. మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ और oligosaccharides and polysaccharides. So guys, polysaccharides లో 10+ షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి. దాన్ని గ్లైకోజన్ అనొచ్చు, స్టార్చ్ అనొచ్చు. ఏ ఫుడ్ అయితే +10+ షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయో అంతా పాలిసాచరైడ్స్లోకి వస్తుంది. ఆలిగోసాచరైడ్స్ వచ్చేసి 2 to 10 షుగర్ మాలిక్యూల్ మధ్యలో ఉంటుంది. డైసాచరైడ్స్ వచ్చేసి 2 కాంబినేషన్ ఆఫ్ సింగిల్ మాలిక్యూల్స్. So like glucose, fructose, galactose are the single molecule sugars. ఈ 3లో ఏ 2 కాంబినేషన్ కలుపుకున్నా, గ్లూకోజ్ ఫ్రుక్టోస్ కలుపుకుంటే సుక్రోస్ వస్తుంది. గ్లూకోజ్ గ్యాలాక్టోస్ కలుపుకుంటే లాక్టోజ్ వస్తుంది. ఎన్ని 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటే మ్యాలాక్టోస్ అవుతుంది. సో సింపుల్. మీరు ఒకవేళ మన ఫుడ్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నా కూడా అవి బ్రేక్ డౌన్ అయ్యి సింపుల్ కార్బ్స్ అయ్యి దెన్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటిల్ ఏ ఫుడ్ కూడా డైరెక్ట్గా కన్స్యూమ్ అంది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వాల్సిందే. అండ్ మోస్ట్లీ మీ బాడీలో వన్ షుగర్ మాలిక్యూల్ ఆక్సిడేషన్ ప్రాసెస్ అయిన తర్వాత 30 to 80 సెల్స్ని క్రియేట్ చేస్తుంది. ఎండ్ ప్రోడక్ట్ 30 to 80 సెల్స్ వస్తాయి. సో గైస్, మీరు ఏదైతే తిన్నా షుగర్ బ్లడ్లో వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత అది బ్లడ్ బాడీ పార్ట్స్లోకి, ఆల్ పార్ట్స్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీ సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ అయిన తర్వాత మీ సెల్స్ ఆ గ్లూకోజ్ని, ఇన్సులిన్ ఈజ్ లైక్ ఏ కీ. అది ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో సెల్స్లోకి అప్పుడే గ్లూకోజ్ వెళ్తుంది. ఇన్సులిన్ నాట్ ఏ డెవిల్ హార్మోన్. మోస్ట్ ఆఫ్ ది డయాబెటీస్ పీపుల్, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ అవ్వదు. ప్యాంక్రీస్, ఆల్ఫా బీటా సెల్స్ సరిగ్గా రెస్పాన్స్ అవ్వక మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి సెల్స్లోకి గ్లూకోజ్ వెళ్ళకుండా ఉండడం. సో ఇవన్నీ టైప్ 1, టైప్ 2 డయాబెటిక్స్లోకి వస్తాయి. ఇది కొంచెం వేరే సబ్జెక్ట్. సో మీ టెంపరీ అండ్ ఈ గ్లూకోజ్ యాక్చువల్లీ మన సెల్యులర్ రెస్పిరేషన్ అంతా వచ్చేసి సైటోప్లాస్మాలో అవుతుంది. గ్లైకోలిసిస్ అంటారు. గ్లూకోజ్ టు పైరువేట్ యాసిడ్ అంటారు. పైరువేట్ ఎండ్ ప్రోడక్ట్. ఇది ఫస్ట్ సైకిల్ ఉంటుంది. ఈ ఫస్ట్ సైకిల్లోనే మీ గ్లూకోజ్ వచ్చేసి గ్లైకోజన్గా స్టోర్ అవుతుంది. గ్లైకోజన్ అంటే స్టోరింగ్ మీ మజిల్ని, మీరు తిన్న ఫుడ్ అవైలబుల్ యాక్టివ్ గ్లూకోజ్ అంతా బాడీలో డైజెస్ట్ అయిపోయిన తర్వాత బాడీ స్టోర్ చేసుకుంటుంది. సో దాన్నే స్టోర్ చేసుకున్న గ్లూకోజ్ని గ్లైకోజన్ అంటాం. అది మజిల్ సెల్స్లో స్టోర్ చేసుకుంటుంది అండ్ లివర్స్లో కూడా స్టోర్ చేసుకుంటుంది. మజిల్లో అరౌండ్ 400 grams చేసుకుంటుంది గ్లైకోజన్. 400 grams స్టోర్ చేసుకుంటుంది. లివర్లో 90 to 110 grams స్టోర్ చేసుకుంటుంది గ్లైకోజన్. మన మజిల్కి నార్మల్ హ్యూమన్ నో ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, జిమ్స్కి వర్కౌట్ చేయలేని వాళ్ళు 1.7 grams నియర్లీ గ్లైకోజన్ స్టోర్ అవుతుంది ఫర్ ఎవ్రీ 100 grams ఆఫ్ మజిల్. అదే వర్కౌట్ యాక్టివిటీగా చేస్తున్న వాళ్ళకి వచ్చేసి 5 grams ఆఫ్ గ్లైకోజన్ మజిల్లో పర్ 100 grams ఆఫ్ మజిల్స్లో, 100 grams ఆఫ్ మజిల్ వెయిట్లో 5 grams గ్లైకోజన్ స్టోర్ అయితే చేసుకుంటుంది. బాడీ సెల్స్ యూస్ చేసుకుంటుంది. అండ్ ఫ్యాట్స్, ఇప్పుడు మీ గ్లైకోజన్ కూడా ఫుల్గా ఉంది,
అండ్ మీరు కీప్ ఆన్ గివింగ్ ఫుడ్, లార్జ్ అమౌంట్స్ ఫుడ్ ఇస్తున్నారు. సో గ్లైకోజన్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది, బాడీ ఫ్యాట్స్ కింద ట్రైగ్లిజరైడ్స్ ఎడిపోస్ టిష్యూలోని స్టోర్ చేసుకుంటుంది. సో మీవి ఫ్యాట్ లాస్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మెయిన్లీ కార్బ్స్ ఉండవు, గ్లాక్స్ లేకపోతే గ్లూకోజ్ లేదు. సో గ్లైకోజన్ డిప్లీట్ అయిపోద్ది వర్కౌట్ చేసిన తర్వాత. గ్లైకోజ్ డిప్లీట్ అయిపోయిన తర్వాత గ్లైకోజెనసిస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. గ్లైకోజెనసిస్ అంటే ది ఏదైతే మేకింగ్ ఎనర్జీ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్స్ లైక్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఇప్పుడు గ్లైకోసిస్ ప్రాసెస్లో మీ ఫ్యాట్ సెల్స్ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగి ఆ ఫ్యాట్ సెల్స్ని ఎనర్జీ కింద యూజ్ చేసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఏరోబిక్ స్టేట్లోనే అవుతుంది, ఎనారోబిక్ స్టేట్లో కాదు. ఏరోబిక్ అండ్ ఎనారోబిక్ నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో గైస్, ఇది ఇక్కడతో మన న్యూట్రిషన్ టాపిక్ అయిపోయింది. నౌ కమ్స్ టు ద పాయింట్, మీ క్యాలిక్యులేషన్స్. సో గైస్, మీ క్యాలిక్యులేషన్ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ క్యాలరీస్ కౌంట్ చేసే ముందు BMI అంటారు, బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ అండ్ క్యాలిక్యులేషన్ మెట్రిక్స్లో సింపుల్గా హైట్, వెయిట్ బై కిలోస్ బై మీటర్ స్క్వేర్. సో నా వెయిట్ వచ్చేసి 75 kgs, హైట్ వచ్చేసి 167 centimeter. సో 75 kilos బై 1.67 into 1.67, నాది వచ్చేసి 26.9 BMI రేషియో వచ్చింది. సో హెల్తీ BMI వచ్చేసి 18.5 to 25 బిట్వీన్లో ఉండాలి. సో అది హెల్తీ రేంజ్. సో మీ క్యాలరీస్ ఇంటేక్ క్యాలిక్యులేట్ చేయడానికి 4 tables యూజ్ అయితే ఆ టేబుల్స్ మీరు ఒక పేపర్ పెన్ నాతో పాటు తీసుకొని క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయండి. ఈ టేబుల్స్ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్దాం. సో మీకు లెట్స్ బిగిన్. Thank you so much. Please like and subscribe.